ఇలా అనేక కేసు ఏ విధంగా నష్టపోతున్నారు, ఆయన దొరవాళ్ళు దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరిపి అలా దుష్ట సాంగత్యంలో ఉన్నారు. జక్కయ్య కూడా దుష్ట సాంగత్యంలో ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఎవరికైనా దీన్ని తీసుకుంటే మళ్ళా తిరిగి వాడు 400 ఇచ్చేస్తారు. నిజమేనండి, పశ్చాత్తాపం కలిగింది, దేవుని భయం కలిగింది. నేను ఇలాగ ఎప్పుడు చేయకూడదని తెలుసుకున్నాను. ప్రభుత్వం చేశారు. ఎవరినైనా దేనికైనా అన్యాయం తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి 400 ఇచ్చేస్తాను ప్రభావం. మన ఉన్నందులో ఆయన 400 అంటే గొప్ప ధనవృత్తిగా అలవాటు. నేను బైబిల్లో ధనవంతుడు ఏడు గొప్ప ధనవంతుడు. ఏడును చూసిన వారికి తెలుసు. ఏడు మొదటి అధ్యాయంలో మొదటి నుంచి మాటలు చదువుదాం. తూర్పు దేశంలో ఏ గుణకు మనుషుడు లేడు, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని యొక్క భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు ఉన్నారు. 7,000 గొర్రెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడులను కలిగి బహుమంది పనివారులు అతని కాక్షిగా ఉండేను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను. ఎవరైనా భక్తులైనా గొప్ప ధనవంతుడు. అంటే ధనవంతులు యేసు ప్రభువుని నమ్మకూడదు, పేదలను నమ్ముకుంటారు అనుకుంటారు. వాళ్ళ పేదవాళ్ళని లేకపోతే విద్యార్థులు ఉద్యోగస్తులు కాదని ఏం లేదు వ్యత్యాసం. ఎవరు కనిపించారు అంటే ఏడు యథార్థవంతుడు, నిజం పలుకుతాడు, అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన గొప్ప ధనవంతుడు అని చెప్పారు. ఎంత ఆస్తి ఉంటే గొప్ప ధనవంతుడు అని చెప్పారు. ఆ ధనవంతుడికి దగ్గర చాలా మంది ఉంటారు. కొందరు 2 ఉంటారు, కొందరు 2 బాగుంటారు. మన దేవాలు కొనాలంటే ఎంతోమంది వెళ్తారు. కంపెనీ వాడిని తెచ్చిస్తారు, డబ్బిస్తామని దేవుడి దగ్గర అంటే తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు వస్తున్నాయి తెలుసా, దేవుడి దగ్గర అంటే భోజనం వస్తాయి, కూరలు వస్తాయి, ఇంకా కావాల్సిన వస్తువులు వస్తాయి. దేవుడి దగ్గర పెట్టుకోండి, ఆఫీస్ దగ్గర వచ్చేస్తారు.